ఆహా! అదిరింది. ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకున్నారంటే 4-6 మంత్స్ వరకి నో టెన్షన్. అదేంటనుకుంటున్నారా? టమాటో నిల్వ పచ్చడండి. ఇది చేసి పెట్టుకుంటే 4-6 మంత్స్ వరకి నిల్వుంటుంది. అండ్ ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేట్‌కి దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలని నీట్‌గా వాష్ చేసుకొని, తుడుచుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బగోన్‌లోకి ఇవి షిఫ్ట్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు వేసి ఆయిల్, వాటర్ ఏం యాడ్ చేయకుండా ఉడికించుకోవాలి. టమాటోలో నుంచి వాటర్ వచ్చి అవి ఎగిరిపోయేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారేంతలోపు దీంట్లోకి ఒక మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని మంచిగా పౌడర్‌లాగా చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ టమాటాలు చల్లారిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఫ్రెష్‌గా దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ, ఎల్లిపాయలు కానీ వేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. చాలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. తర్వాత దీంట్లోకి పోపు యాడ్ చేయాలి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసుకొని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది చల్లారిన తర్వాత ఇందాక మనం పొడి చేసుకున్న దాన్ని అందులో కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని